మై డియర్ దొంగ అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు కానీ కొన్నిటికి ఓకే అనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా లైన్ బాగానే ఉంది కానీ చాలా సింపుల్ గా ఉంది. ఒక దొంగ హీరోయిన్ ఇంట్లోకి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా ముందుకెళ్ళింది అనేది సినిమా. ఈ లైన్ ఎంత సింపుల్ గా ఉందో స్క్రీన్ ప్లే కూడా అంతే సింపుల్ గా ఉంటుంది. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా అభినవ్ గోమటం గారు అయితే ఆయన పర్ఫార్మెన్స్ తోనూ టైమింగ్ తో బాగా ఆకట్టుకుంటారు. అలా సినిమాలో కొన్ని చోట్ల ఫన్ బాగా వర్కౌట్ అయింది. అలానే ఆయన కోసం సినిమాని చూడొచ్చు అనేలా చేశారు. ఇక సినిమా లెంత్ అయితే 1:40 వరకే ఉంది. అది సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాగే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపించింది. ఇక ఈ సినిమాలో మైనస్ కనిపించిన విషయాలు ఏంటంటే ఒక దొంగ ఇంటికి వస్తే ఒక నైట్ లో అతనితో లవ్ లో పడిపోవడం, అతనికి కనెక్ట్ అయిపోవడం ఇలాంటి సీన్స్ ఎందుకో కన్విన్సింగ్ గా అనిపించలేదు. అలానే ఆ దొంగ 4 మాటలు చెప్తే హీరోయిన్ పడిపోవడం ఏంటో అనిపించింది. ఇక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంతకు మించి ఏది జరగదనే విషయం అర్థమైపోతుంది. అయినా సరే అదే పాయింట్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తారు. దానివల్ల ఆ సీన్స్ అంత బాగా అనిపించలేదు. అలాగే సినిమాలో ఫాదర్ ఎమోషన్ అవసరం లేకపోయినా ఒక సీన్ పెట్టారు. అది కూడా సినిమా లెంత్ పెంచడానికి అన్నట్టుగా ఉంది. సినిమా ఎండింగ్ అయితే కొంచెం ఈజీగా ఇచ్చేయచ్చు కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమాని అయితే అభినవ్ గారి టైమింగ్ తో చేసే ఫన్ కోసం చూడాలంటే చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.